ఇద్దరు బాలకృష్ణాలు ఉంటారు కదా సినిమాలో. నీకు ఏ బాలకృష్ణ ఇష్టం? అఖండ. అఖండ ఇష్టమా? డైలాగ్ ఇష్టం. సౌండ్ని కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతా, ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలుకొక్క. గుహ కూడా అందదు. జై అఖండ. జై అఖండ. జై బాలయ్య. జై బాలయ్య. జై అఖండ. బ్రో అఖండ మూవీ అయితే చూడడం జరిగింది. సినిమా అయితే ఒక మాటలు చెప్పాలి, బోయపాటి గారు మాత్రం ఈ మధ్య కాలంలో చాలా అసలు స్టోరీ పరంగా పట్టించుకుంటలేడో అర్థమైతలేదు. ఎందుకంటే స్టోరీ చూసుకుంటే ఒకదానికి సంబంధం లేకుండా పోతుంది. నిజంగా ఈ సినిమాకి చూడాలనిపిస్తే మాత్రం ఓన్లీ బాలయ్య బాబు కోసం మాత్రమే చూడాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు ఈ సినిమాకి సంబంధించి బోయపాటి గారి ఎలివేషన్స్ ఒకటి బాగున్నాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇది ఒకటి కాంప్రమైజ్ అవ్వకుండా తీసి కానీ స్టోరీ పరంగా చాలా డల్ అయిపోయింది. అసలు సినిమా అనేది అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే చాలా మందికి అయితే నచ్చకపోవచ్చు. ఈ సినిమా ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమాకి సంబంధించి ఓన్లీ బాలయ్య బాబు కోసం రావచ్చు, వెల్యుయేషన్స్ కోసం రావచ్చు. సినిమా సాంగ్స్ కూడా అంతగా లేదు, కానీ చాలా మంది అంటే బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే చాలా మంది ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కానీ చాలా మంది బతుకుతారు. అలాంటి ఈ సినిమాలో ఆర్టిస్టులు అనేది జూనియర్ ఆర్టిస్ట్ టైంలో వాడుకుర్రు, కానీ అసలు ఎక్కడ కూడా సినిమా చూసినప్పుడు అంటే వెల్యుయేషన్స్ వచ్చినప్పుడు ఓ అని అరుస్తున్నాం, కానీ కతిమ టైంలో అయితే సినిమా నార్మల్ గానే ఉంది భయ్య. ఓన్లీ బాలయ్య బాబు కోసం అయితే చూడొచ్చు. తమన్ గారి మ్యూజిక్ కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వెల్యుయేషన్స్ కానీ ఇదే హైలైట్. సినిమా మొత్తంలో ఇదే హైలైట్. బాలయ్య బాబు డైలాగ్ హైలైట్ అంతే. ఇక్కడ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా ఒక వన్ మినిట్ కూడా డల్ మూమెంట్ ఎక్కడ అనిపించలేదు, ఎక్స్ట్రా అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే డైలాగ్స్ అన్న ఎక్స్ట్రాడినరీ డైలాగ్ రాసుకున్నారు. ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా, లేదంటే ఒక శివుడు గురించి చెప్పే డైలాగ్స్ అయినా, లేదంటే ఒక సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ అయినా సరే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరు చేతులు ఇలా పెట్టుకొని చూస్తారు సినిమా అయితే. ఆ లెవెల్ డైలాగ్స్ అయితే పడ్డాయి. బట్ ఓన్లీ డ్రాప్ ఏంటంటే ఫస్ట్ 1 hour కొంచెం లాగ్ ఉంది, అండ్ క్లైమాక్స్ కూడా అంత సాటిస్ఫాక్షన్ కాదు. ఎలివేషన్స్ ఉన్నాయి కానీ ఒక రొటీన్ క్లైమాక్స్ అనిపించింది. ఇంకేదైనా స్ట్రాంగ్ గా ఇంకొంచెం ఎండింగ్ ఇచ్చింటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బట్ ఎలివేషన్స్ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో అవి పీక్స్ అని చెప్పవచ్చు. మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, లాజిక్స్ అన్ని పక్కన పెట్టుకుంటే మాత్రం మీకు పిచ్చిగా ఎలా చేస్తారో, లేదు ఒక మంచి స్టోరీ కావాలి, మంచి లాజిక్స్ కావాలని మాత్రం మీకు 100% ఇష్టపడ్డారు. అన్న ఒకటి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, మాటలు లేవు అసలు. అఖండ 2 సినిమా క్యారెక్టరైజేషన్ బాలకృష్ణ చెప్తున్నా, అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఒక బాలకృష్ణ సాధ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన హిందూ ధర్మం కోసం అలాంటి సినిమా తీయాలన్నా కూడా మన బోయపాటిలో ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అలాంటి క్యారెక్టర్ చేసినందుకు బాలకృష్ణ నిజంగా చెప్తున్నా. ఆయన ఆ గెటప్ లో మాత్రం నిజంగా అఘోరాలు ఎలా ఉంటారో, మామూలుగా మన కాశీలు ఎలా ఉంటారో రియల్ గా చూడడానికి కూడా రియల్ గా సేమ్ బాలకృష్ణ కూడా అలానే కనిపించారు. అంత డిఫరెంట్ గా అనిపించిండు. ఆ గెటప్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, అంటే చాలా ఇన్వాల్వ్మెంట్ అయిపోయిన యాక్టింగ్ లా అంత బాగా చేసింది బాలకృష్ణ. చెప్పాలంటే మన తమన్ గారు మాత్రం దీనికి పెద్ద ప్లేయర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ దుమ్ము లేపేసిన మ్యూజిక్ మాత్రం హైలైట్. తమన్ గారు హ్యాట్సాప్. నిజంగా బాలకృష్ణ చెప్తున్నా, ఈ సినిమా నుంచి మళ్ళీ ఒక సెన్సేషన్ రికార్డ్ అని చెప్పొచ్చు. లెజెండ్ అఖండ సినిమా తర్వాత అంటే మళ్ళా అఖండ 2 ఇది ఒక డైరెక్టర్ కి 4 సినిమా హిట్ అంటే అది మామూలు మాట కాదు. అది కూడా బాలకృష్ణ హిట్ కొట్టినంటే మామూలు మాట కాదు. అది కూడా మన హిందూ ధర్మం పెట్టుకొని సినిమా తీసిన డైరెక్టర్ గారు మళ్ళీ ఒక రికార్డ్ కొట్టిండు. ఇది ఒక చిన్న పిల్ల ఉండే బజరంగ్ పిల్ల ఉన్న సినిమా ఈ సినిమాలో కూడా ఉంది. ఆ పిల్ల కూడా ఆమె కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్. మన ఇండియాలో, మన ప్రపంచంలో చెప్పుకునేటట్టు డైరెక్టర్ గారు గొప్పగా తీసిన సినిమా అఖండ 2. మన ఈ సినిమా ప్రతి సీను లాస్ట్ శివుడిని ఒక డాన్స్ ఉంటది, అది మాత్రం చాలా హైలైట్ సీన్ అని చెప్పొచ్చు. నిజంగా మాటల్లో ప్రతి సీన్ హైలైట్. బాలకృష్ణ హైలైట్ అని చెప్పొచ్చు సినిమాకి. బాలకృష్ణ కష్టపడ్డాడు, ఇక్కడ బోయపల్లి కూడా అంత కష్టపడ్డాడు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడ్డాడు సినిమాకి. అందుకే సినిమా ఇదంతా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. చరిత్రలో నిలిచిపోయే సినిమా అని చెప్పొచ్చు. ఇది మన హిందూ ధర్మంకి పెద్ద గొప్పగా చెప్పుకున్న సినిమా అంటే అఖండ 2 అని చెప్పొచ్చు. జై బాలయ్య. ఆయన అఖండ 2 చూసిన సినిమా అయితే నాకు నిజంగా చెప్తాను కదా, చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే అఖండ 2 సినిమా అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది నిజంగా. ఆ ఫైటింగ్స్ అయితే అసలు మామూలు ఫైటింగ్స్ కాదన్న. అంటే ఇలాంటి ఫైటింగ్స్ ఎక్కడ చూడలేము. బోయపాటి మన బాలయ్య ఫైటింగ్స్ అంటేనే అసలు వేరే లెవెల్ అనుకోవచ్చు. కానీ ఈ సినిమా మాత్రం అంతకు మించుందన్న. ఫైటింగ్స్ మామూలుగా కాదు. ఇంటర్వెల్ అయితే అసలు పిచ్చి పీక్స్ అనిపించింది. ఇంటర్వెల్ ఫైటింగ్ అయితే అసలు ఇలాంటి ఫైటింగ్స్ ఎక్కడ ఏ సినిమాలో కానీ, ఏ లోకంలో కానీ, ఏ కాలంలో కానీ
ఎక్కడ అసలు నిజంగా రాయలసీమ అన్న అక్కడ కూడా చూడమన్న ఇలాంటి ఫైటింగ్స్ అంత మంచిగా ఉంది. ఆ లెవెల్లో తీసిన ఫైటింగ్స్ అయితే నాకు ఫైటింగ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఈ సినిమాలో ఫైటింగ్స్ తో పాటు కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అన్న, ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. కరోనా గురించి కానీ, నిజంగా ఆర్మీ గురించి కానీ, పక్క రాష్ట్రం గురించి కానీ, కుంభమేళ గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, దేవుళ్ళ గురించి కానీ, టెంపుల్ గురించి కానీ, శివుడు గురించి కానీ, ఇలా అన్నిటి గురించి చూపించండి చూడండి. నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అన్న. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, డ్రామా కానీ, ఎమోషన్స్, థ్రిల్లింగ్, ఫైటింగ్ అన్ని ఉన్నాయన్న. మీరు అందరు చెప్తున్నారు కదా, నిజంగా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం నరుకుడే ఉందన్న. ఆ నరకడం అయితే అసలు మామూలు కాదు, వేరే లెవెల్ అనిపించింది నిజంగా. నెక్స్ట్ మన తమన్నా మ్యూజిక్ అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది. ఆ బ్యాండ్ కొట్టిండు చూడు, మామూలు బ్యాండ్ కాదు నిజంగా. అసలు ఏమనుకొని కొట్టిండో, మ్యాన్షన్ స్థాయి కొట్టిండు, ఏం దాకా కొట్టిండు తెలియదు కానీ అసలు వేరే లెవెల్ కొట్టిండు నిజంగా. మామూలుగా అంటే మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓవరాల్ గా నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి పక్క చూడండి అన్న. థ్యాంక్ యూ అన్న. అఖండ తాండవం 2 నిజంగా లోపల అయితే థియేటర్ లో తాండవం చేస్తాడు బాలకృష్ణ. ఇంత ఈ వయసులో కూడా నిజంగా ఈ టైప్ ఆఫ్ సినిమాలు చూడంటే మామూలు విషయం కాదు. బోయపాటి గారు బాలకృష్ణ గారు కాంపోలో 4వ బ్లాక్ బస్టర్ అయితే పడింది. ఇంకా బాలకృష్ణ గారికి ఇప్పుడు ఉన్నటువంటి అంటే మొన్న నుంచి ఇప్పుడు దాకా 4 ఇట్లయితే ఎలా ఉందో ఇది 5 కూడా మనకు వచ్చేది. కాబట్టి నిజంగా సినిమా ఊహించిన దానికంటే ఎక్కువగా సినిమా అయితే మనకు కనపడుతుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్ మించి సినిమా అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చేతంగా ఒక 5వ తరం తీసుకున్నటువంటి సినిమా. కాబట్టి బాలకృష్ణ గారి కెరీర్లో మళ్ళీ ఎలాంటి సినిమా రాదు అన్నట్టుగా బోయపాటి శ్రీని గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి సినిమా ఏకదమ్ ఉంది. ఫస్ట్ క్లాస్ సినిమా మనకు చెప్పవలసిన లేదు. కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకటే నాకు చెప్తున్నారు, సినిమా అయితే చాలా బాగుందన్నారు. చూసిన వాళ్ళందరూ కూడా లోపల అయితే కనుక థియేటర్లో శివాలయాలు అయిపోయి ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణ నామస్మరణ చేసుకుంటూ బయటకు వస్తున్నారు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ వచ్చేసి మనకి ఖచ్చితంగా సినిమాకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4 వరకు ఇవ్వచ్చు. అన్లిమిటెడ్ యాక్షన్ సినిమా అయితే ఇంకా తిరగలేదు. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాలయ్య సినిమా అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది. అదే నా బాలయ్య సినిమా అంటే ఒక క్రేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు బాలయ్యతో పాటు బోయపాటితో పాటు తమను వీళ్ళు ముగ్గురు కలిస్తే P6 కూడా పగిలిపోతుంది. వీళ్ళకి రెనోవేషన్ రెడీగా ఉండాల్సిందే. అందుకే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మూవీ రిలీజ్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్ చెప్పడం మూవీ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే హిందూ ధర్మం మీద కాన్సెప్ట్ తీసుకున్నారు, కుంభమేళాన్ని కూడా చూపించబోతున్నారు. అంతా బాగుంటుంది చెప్పి మూవీ హిట్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను. అదే నా బాలకృష్ణ గారు చాలా సైలెంట్ గా ఉన్నారు. యాక్చువల్లీ మూవీ ఇష్యూస్ మీద గవర్నమెంట్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఎలియన్స్ మీద సెంట్రల్ వరకు ఉంది. ఆయన తెలుసుకుంటే ఏదో రిలీజ్ చేసేయచ్చు. కానీ ఆయన కోర్ట్ ఆర్డర్స్ ఫాలో అవుతూ ఈ విషయం మీద ఆయన చాలా మెచ్చుకోవచ్చు. ఎటువంటి అగ్రెషన్ మోడ్ లోకి వెళ్లకుండా కూల్ గా డీల్ చేస్తున్నారు. పోస్ట్ పోయినా కానీ కాబట్టి ఫ్యాన్స్ ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ ఏవైతే ఉన్నాయో రిస్క్ చేయాలి. ఎందుకంటే ఆయన యంగ్ హీరో భయపడాలి, రిస్క్ చేయాలవుతుంది. ఈయన ప్రెసెంట్ సీనియర్ హీరో కాబట్టి రిస్క్ చేయాల్సిందే. ఈయన ఇన్స్పిరేషన్ అవ్వాలి ఇంకా యంగ్స్టర్స్ కి. రిస్క్ చేయాలి, ఆ రిస్క్ ని తీసుకోవాలి. ఆ పొటెన్షియల్ బాలయ్యకు ఉంది, తీసుకుంటాడు, చేయగలడు. కనిపిస్తుంది మీకు. ప్రతి ఒక్కరు మాత్రం ఎవరు మిస్ కాకూడదు. ఈ రోజు 9:45కి 9:30కి షో ఉంది, ప్రీమియర్ షో. 11th నైట్, 12th మార్నింగ్ కూడా 8 o'clock ఉంది. ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయినాయి. ఇంకెవరైనా టికెట్ ఉంటే మాత్రం బుక్ చేసుకోండి. రేపు మార్నింగ్ కూడా ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. మీరు అనుకోవచ్చు టికెట్ లేదనుకోవచ్చు. చూడండి, టికెట్ ఆల్రెడీ టికెట్ కూడా ఉంది. అఖండ 2 ప్రీమియర్ షో. రేట్ ఎక్కువ ఉంది, 600. రేట్ ఎక్కువ ఉంది. రేట్ అంటే 600 తక్కువనే. మొన్న ఓజే సినిమాకి ఎంత? 800 రూపాయలు. ఇక్కడ 600 తక్కువనే ఉంది, రీజనబుల్ రేటే ఉంది. కానీ రేపు మార్నింగ్ మాత్రం తక్కువ టికెట్ ఉంది. ఓన్లీ 448 రూపీస్ ఉంది. రేపు మార్నింగ్ ఓన్లీ 400 రూపీస్ వచ్చి తీసుకోవచ్చు. కానీ ఓన్లీ ప్రీమియర్ షో కాబట్టి ఒక 200 రూపీస్ ఎక్కువ ఉంది. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు వచ్చేసి అఖండ 2 చూడాలి. ఎందుకంటే చాలా వరకు మన ఇది కుంభమేళా అనేది చాలా మంది వెళ్ళలేదు. కానీ ఇందులో ఈ సినిమాలో కుంభమేళా అనేది ప్రతి పార్ట్ టు పార్ట్ చూపించారు. ప్రతి ఒక్కరు చూస్తే మీరు ఆల్రెడీ కుంభమేళా వెళ్ళిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. చూద్దాం. నేను ఆల్రెడీ వెళ్తున్నా థియేటర్లోకి వెళ్ళి. థియేటర్ మూవీ అయిపోయినాక మళ్ళీ వచ్చి రివ్యూ చెప్తాను, వెయిట్ చేయండి. సినిమా అంటే ఇది అన్న, సినిమా అంటే ఇది, సినిమా అంటే ఇది. బాలయ్యబాబు ఇస్ బ్యాక్, బాలయ్యబాబు ఇస్ బ్యాక్ అన్న. నా లైఫ్ లో ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు. ఓం నమః శివాయ. మా బాలయ్యబాబు ఇస్ బ్యాక్ ఏందన్నా మెంటల్ థింగ్ ఇది అన్న. బాలయ్యబాబు హర హర మహాదేవ. ఏం యాక్టింగ్ అన్న. అసలు శివుణ్ణి నా లెవెల్ శివుని చూడండి. మా రియల్ శివుడు. జై శివయ్య, జై శివయ్య. బాలయ్య మా శివయ్య, బాలయ్య మా శివయ్య అన్న.
సినిమా పోతున్నా నా లైఫ్ లో బోయా బాటి గారు ఇస్ బ్యాక్. అరే ఏం షాట్ అన్నా, ఒక్కొక్క షాట్ గూస్ బంప్స్. అరే నీకు నచ్చిన షాట్ చెప్పు ఒకటి. ఒక్క సీన్ అన్నా శివుడు రూపంలో వస్తున్నా ఒకేసారి ఒక గుద్దు గుద్దడు ఇలా లేకుండా బ్లడ్ వస్తుంది. వామ్మో వాయో బాలయ్య ఎక్కడయ్యా, బాలే కాదు శివయ్య. ఏ సినిమా పనికి రాదు. ఎన్నిసార్లు చూడొచ్చు సినిమా? ఆ సినిమాది తమన్ మ్యూజిక్ అన్న, ఇటు బాలయ్య అటు తమడు. వామ్మో శివయ్య శివయ్య ఆగయ్యా, ఆగు మాట్లాడకు. ఓ హర మహాదేవ అన్నా. బోయపాటి గారి కమ్ బ్యాక్ మూవీ చాలా రోజుల తర్వాత నేను చాలా గ్రాఫిక్ ఇస్తున్నా. దీనంత గ్రాఫిక్ ఇంటర్వెల్ బ్యాండింగ్ 10,000 పెట్టేసాడు. ఒక్క ఇంటర్వెల్ బ్యాండ్ కి 2,000 కాదు 10,000 పెట్టేసాడు. ఏం గ్రాఫిక్స్ అన్నా, ఏం సినిమా అన్నా, నా లెవెల్ ఎప్పుడు చూడాడా. ఫ్యాన్స్ కి కమ్ బ్యాక్ మూవీ 100% బ్లాక్ బస్టర్ మూవీ. షాట్ ఒక్క ఇంటర్వెల్ షాట్ 10,000 పెట్టుకుని చూసినా తప్పలేదు అనమాట. ఒక ప్రవాస అభిమానిగా చెప్తున్నానా, 10,000 ఇంటర్వెల్ సీన్ కోసం. ఇలాంటి ఇంటర్వెల్ ఇప్పుడు వచ్చే సినిమాలు ఎటువంటి సినిమాలు ఇంటర్వెల్ చూడలేదు. నిజంగా బోయపాటి గారు ఏదో చేసేద్దాం అనుకోండి, కానీ నిజంగా దాన్ని డబల్ ఇచ్చిన అవుట్పుట్ మాత్రం బాలని 3 సినిమాలు కాదు 3 సినిమాలు మించి ఈ సినిమాలు ఉందన్నమాట. ఇంకా మాస్ అనమాట. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్, జై బాలే అనమాట. ఏం ఆలోచించుకుని ముందు టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అంతే పక్కా కమర్షియల్ అన్న. ఏం చెప్పమంటావు అన్న, సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. అఖండ తాండవం. సో బాలకృష్ణ బోయపాటి గారు ఎప్పుడు వచ్చినా కానీ చాలా చాలా హైలో వస్తారు అనమాట. ఈసారి కూడా దానికి మించింది అనమాట. సో డిలే అయిందని 1 వీక్ వెయిట్ చేసిన దానికి డబుల్ ట్రిపుల్ రెట్టింపు ఉందన్నమాట. సో ఆ విజువల్స్ కానీ, బాలకృష్ణ గారి ఫైట్స్, డైలాగ్స్, ఆ కంటెంట్ కానీ ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో కొట్టబోతున్నారు. చాలా బాగుంది. మెయిన్ తమన్ గారి మ్యూజిక్ అయితే నిజంగా స్పీకర్లు పగిలిపోతాయి నిజంగా మాస్ థియేటర్లు అయితే. సో చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. హిందూ ధర్మాల గురించి కానీ, శివుడి గురించి కానీ చూపించిన విధానం, సో నార్త్ వాళ్ళే కాదు సౌత్ వాళ్ళే కాదు అందరికీ ఒక దేశం గురించి చూపించిన సినిమా అన్నమాట. చాలా చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.